ఊగే చెట్లను ఊపే గాలులు మనకు కనబడవు. అలాగే అజ్ఞానికి కర్మ ఫలితాలు తెలియవు. ఊగే చెట్లను ఊపే గాలులు మనకు కనపడవు. అవి ఊగుతూ ఉంటాయి. దేనివల్ల ఊగుతాయంటే గాలి వల్ల ఊగుతూ ఉంటాయి చెట్లు. గాలే లేతే చెట్టేమి కదలదు. కొమ్మలు కదలవు, ఆకులు కదలవు, ఏది కదలదు. కానీ అవి కదులుతూ ఉంటాయి కానీ వాటిని కదిపే గాలికి మటుకు కనిపించదు. అలాగే అజ్ఞానికి కర్మ ఫలితాలు తెలియవు. దానికి ముఖ్య కారణం ఏంటంటే జ్ఞాని అంటే సృష్టిలో కంటికి కనిపించని వాటి గురించి తెలుసుకోగలిగిన వాడు. కంటికి కనిపించని ఆత్మ గురించి తెలుసుకుంటాడు. పైన ఉన్నటువంటి లోకాలు తెలుసుకుంటాడు. అలాగే ఆ లోకాల్లో ఉన్నటువంటి ఆకాశిక్ రికార్డ్స్ వాటి గురించి తెలుసుకుంటాడు. అలాగే సృష్టిలో జరిగే చాలా విషయాలు తెలుసుకుంటాడు. మానవుడు చేసే ప్రతి కర్మ ఈ ఆకాశిక్ రికార్డ్స్‌లో రికార్డ్ అవుతాయి. ఆ విషయం కూడా తెలుసుకున్నవాడు. ఎంచేతంటే ఇంకా చాలా తెలుసుకుంటాడు జ్ఞాని. సృష్టిలో ఉన్నటువంటి సిద్ధాంతాలు, ఆత్మ సిద్ధాంతమని, పునర్జన్మ సిద్ధాంతమని, కర్మ సిద్ధాంతమని, పురోగమన సిద్ధాంతమని, ఇలాంటి సిద్ధాంతాలన్నీ తెలుసుకుంటాడు. వాటి పర్యవసానం తెలుసు. అందుచేత జ్ఞాని ఈ కంటికి కనిపించేవే కాకుండా కనిపించనివి కూడా తెలుసుకుంటాడు కాబట్టి తప్పులు చేయడు, పాపాలు చేయడు, అధర్మంగా వ్యవహరించడు, సృష్టి విరుద్ధంగా ప్రవర్తించడు. అందుచేత వాడికి కష్టాలు రావు జ్ఞానికి. ఇవన్నీ ఈ కంటికి కనిపించనివన్నీ కూడా అజ్ఞానికి తెలీదు. వాడికి నేను ఆత్మ అన్న సంగతి తెలీదు. కనిపించే దేహమే నేననుకుంటాడు. సృష్టిలో ఉన్నటువంటి ఈ సిద్ధాంతాలు, ధర్మాలు ఇవేమీ తెలియవు. వాటిని పట్టించుకోడు. ఎంతసేపు రెండిటి మీదే దృష్టి పెడతాడు. సంపాదించడం, అనుభవించడం. అవి ఏమీ తెలియకపోవడం వల్ల ఈ సిద్ధాంతాలు వాటి గురించి తెలీదు వాడికి. ఇంచేత చేస్తే ఏమవుతుందో, వాటి ఫలితమేంటో అర్థం కాక నచ్చినట్టు తనకిష్టమైనట్టు జీవిస్తూ ఉంటాడు. సంపాదిస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. అదే జీవితం అనుకుంటాడు. కానీ జ్ఞానికి ఇవన్నీ తెలుస్తాయి. సంపాదన ఒకటే కాదు, ఎంజాయ్ చేయడం ఒకటే కాదు, సృష్టి నియమాలు అనుసరించి జీవించాలి అన్న సంగతి కూడా అర్థమవుతుంది. ఇంచేత అజ్ఞానికి కష్టాలు వస్తూ ఉంటాయి. సృష్టి నియమాల ప్రకారం జీవించే జ్ఞానికి కష్టాలు రావు.